తన భార్యకు క్యాన్సర్ పూర్తిగా నయమైపోయిందని ఆ మధ్య సంచలన ప్రకటన చేశారు సిద్ధు. పోనీ నిజమే అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే అది వైద్యం ద్వారా కాదని, కేవలం పసుపు వేపాకు తినటం వల్ల ఆమెకు క్యాన్సర్ నయమని చెప్పేసరికి అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఫలానా ఆకు పసరు తింటే ఫలానా రోగం తగ్గిపోతుందని చాలా మంది యూట్యూబ్లో వీడియోలు పెట్టడం చూస్తూనే ఉంటాం. అలాంటివన్నీ విని వారిపై జాలిపట్టం మినహా మనం చేయగలిగింది ఏమీ లేదని నిట్టూరుస్తూ ఉంటాం. కానీ కొంతమంది మాత్రం పోనీ ఆకు తింటే పోలా అని ట్రై చేస్తూ ఉంటారు. నిజంగా ఆకు వల్లే వ్యాధులు నయమైతే ఆధునిక వైద్యం కోసం ఇంతెంత ఖర్చెందుకు పెట్టాలి? ఆ ఆకు విషయం తెలిస్తే ఆధునిక వైద్యులు కూడా అదే సిఫార్సు చేస్తారు కదా. ఇలాంటి ప్రశ్నలు మనకి మనం వేసుకుంటేనే నిజాలు తెలుస్తాయి. కానీ ఇక్కడ చెప్పింది సిద్ధు లాంటి ప్రముఖ వ్యక్తి కావడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మాత్రం సిద్ధుకి ఊపిరి సలపనిచ్చేలా లేవు. తాజాగా టాటా మెమోరియల్ ఆసుపత్రి వైద్యులు సిద్ధుకి వ్యతిరేకంగా ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్యం ద్వారా కాకుండా కేవలం డైట్ కంట్రోల్ వల్ల తన సతీమణి నవజ్యోతి కౌర్ క్యాన్సర్ నుంచి బయటపడిందని సిద్ధు ఇచ్చిన స్టేట్మెంట్ని ముంబైలోని టాటా మెమోరియల్ ఆసుపత్రి వర్గాలు ఖండించాయి. ఇలా నిరాధారమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా నమ్మొద్దని ఆసుపత్రికి చెందిన క్యాన్సర్ వైద్య నిపుణులు సూచించారు. 262 మంది అంకాలజిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. సిద్ధు వంటి వారు చెప్పే మాటలు నమ్మి వైద్యానికి దూరం కావద్దని పేషెంట్లకి సూచించారు. చేజేతులా ప్రాణాపాయం కొని తెచ్చుకోవద్దన్నారు. ఆపరేషన్, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలతో మాత్రమే క్యాన్సర్ నయమవుతుందన్నారు. మిగతా కాకమ్మ కథల్ని నమ్మొద్దని చెప్పారు. సిద్ధు వ్యాఖ్యల్లో ఎలాంటి శాస్త్రీయతే లేదంటున్నారు వైద్యులు. పసుపు, వేపలో రోగనిరోధక శక్తి పెంచే సుగుణాలున్నాయని, అంతేకాని అవి క్యాన్సర్ని తగ్గిస్తాయనటంలో శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. క్లినికల్ డేటా లేకుండా చేసే ఇలాంటి వ్యాఖ్యల్ని రోగులు, వారి కుటుంబ సభ్యులు నమ్మొద్దన్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్ సివిల్ సొసైటీ వంటి సంస్థలు కూడా సిద్ధుకి షాక్ ఇచ్చాయి. వైద్య చికిత్స లేకుండా క్యాన్సర్ నయమైపోయిందంటూ సిద్ధు చేసిన వ్యాఖ్యలపై ఆయన భార్య నవజ్యోతి కౌర్ స్పందించాలని సివిల్ సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు. లేకపోతే 850 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి అని వారు డిమాండ్ చేశారు. సిద్ధు మాటల వల్ల రోగుల్లో అయోమయం నెలకొందని, వైద్య చికిత్సకి వారు దూరమయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. వైద్య నిపుణులతో పాటు పౌర సమాజం కూడా సిద్ధు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించడం విశేషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.